ఒక నగరంలో రాక్షసుడైన రాజు ఉన్నాడు. అలాగే అఠానీ పక్క రాజ్యంలో ఒక మంచి రాజు వనడావ్. ఇటానీ రాజ్యంలో ప్రజలు అందరూ ఉత్సాహంతో పని చేసేవారు. పనికి తాగిన ఆదాయం కూడా వచ్చేట్టు ఆ మహారాజు జాగ్రత్తలు తీసుకునేవాడు. పంట ధాన్యాన్ని నిలువ వంచేవాడు. పంటలు ప్రతిసారి బాగా పండేలా యాగాదులు చేసేవాడు. ఇలా ఈ రాజ్యం పని చేసే జనాలతో పాడి పంటతో నీటి వనరులతో ఎప్పుడూ పచ్చగా వండేది. ఏది జీర్ణించుకోలేని ఆ రాక్షస రాజు ప్రతాప్ అనే మంచి రాజు పైన యుద్ధం చేసి అఠానీ రాజ్యాన్ని గెలవాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ప్రతాప్ రాజు కంటే రాక్షస రాజు సైన్యం చాలా ఎక్కువ. ఈ రాక్షసరాజు డబ్బులు ఎప్పుడు సైన్యం పెంచుకోవడం పైన వ్యాయామం చేసేవాడు. అంతకాకుండా ప్రతాప్ మహావీరుడు. ఎంత సైన్యం ఉన్నా అఠాన్ని ఓడించడం అంత సులభం కాదు అని తెలిసి కిరాయి సైనికులను పోగు చేసుకోవాలనే ఆలోచనలో పడ్డాడు రాక్షస రాజు. ఏది ఇలా వండగా అక్కడే ఉన్న పావురం రాక్షస రాజు యొక్క మాటలు మంత్రితో మాట్లాడుతుండగా విని అక్కడి నుండి ఎగిరిపోయి ఠానా రాజు ప్రతాప్ దగ్గరికి వాచి జరిగింది. మంత్రికి అక్కడ గోడ పైన ఉన్న పక్క రాజ్యం చిత్రం పైన యుద్ధం రాబోతుంది అని పక్షి భాషలో మంత్రికి చెప్తుంది. పావురం చెప్పినట్టుగానే ఒక వారం రోజుల తరువాత రాక్షస రాజు నుండి లేఖ వస్తుంది. ప్రతాప్ రాజు యొక్క రాజ్యాన్ని తనకి అప్పగించమని, లేకపోతే ఠానా 5 లక్షల సైన్యంతో ఠానాపైకి యుద్ధానికి వస్తాను యాని 2 రోజులు గడువు యాని లేఖ పంపుతాడు. అది విని రాజా ప్రతాప్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తనతో యాని రాజ్యాల రాజులు స్నేహంగా ఉంటారు, తాను యాని రాజ్యాల రాజులతో స్నేహంగానే ఉంటాను, యుద్ధం ఎవరు కోరుకోరు యాని అనుకొని మంచి మాటగా ఒక లేఖ రాక్షస రాజుకు పంపుతాడు. రాజా ప్రతాప్ ఆ లేఖ చదివిన రాక్షస రాజు పెడగా నవ్వుతాడు. రాజా ప్రతాప్ యుద్ధం వద్దు అనాడెంట్ భయపడ్డాడు. ఏనై ఒక్కోని ఊరికే రాజా ప్రతాప్ గురించి ఎక్కువగా ఆలోచించాను యాని అనుకుని నవ్వుకున్నాడు. తిరిగి రాజా ప్రతాప్ కి మళ్ళీ లేఖ పంపాడు. ఆనందులో భయపడేవాడికి ఎందుకు రా రాజ్యం వాచి నా ముందు లొంగిపో, లేకపోతే నిన్ను బంధిస్తా యాని అందులో వంటుంది. రాజా ప్రతాప్ నుండి తిరిగి రాక్షస రాజుకు లేఖ వస్తుంది. అందులో యుద్ధం వద్దు యానది నీకు భయపడి కాదు రా మూర్ఖుడా, హింస వద్దు యాని ఇంకో అవకాశం ఇస్తున్నా, యుద్ధం మానుకో, ఆడి అందరికీ మంచిది ఏనై వంటుంది. యాది విన్న రాక్షస రాజుకు చాలా కోపం వస్తుంది. నా 5 లక్షల సైన్యమని 10,000 సైన్యమ చూసుకుందాం యాని రాజా ప్రతాప్ కి ఈసారి గట్టిగానే చెప్పి పంపుతాడు. ఏక రాజులు యుద్ధానికి సిద్ధం అవుతారు. రాక్షస రాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అఠానీ సైన్యం సిద్ధంగానే ఉంది, కానీ తక్కువ సైన్యం ఉన్న రాజా ప్రతాప్ ఠానా మంత్రితో కలిసి యుద్ధ ప్రణాళికలు వేస్తున్నాడు. 10,000 మంది సైన్యం 5 లక్షలు సైన్యాన్ని గెలవాలి యాని ఖచ్చితమైన ప్రణాళిక వండాలి. అందులో రాజా ప్రతాప్ కి ఉన్న ఒక బలం ఏంటి అఠానీ రాజ్యం ముందు 2 వైపులా ఎత్తైన కొండలు ఉన్నాయి. రాక్షస రాజు సైనికులకు ఏది తప్ప వేరే లేదు. రాజా ప్రతాప్ ఠానా 10,000 మంది బలమైన సైనికులను సిద్ధం చేశాడు. వ్యాలీ ఎంత బలవంతులు ఒక్కొక్కరు కనీసం 50 మంది సైనికులను లేపుతారు, కానీ ఏది సరిపోదు. ఎందుకు ఎక్కడ లెక్క సమానంగా ఉంది. మహారాజు ఈ యుద్ధం ఎలా అయినా గెలవాలి 9 ప్రణాళికలు వేసుకున్నాడు. ఇప్పుడు 7 రాజులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం మొదలు ఏంది. రాజా ప్రతాప్ ఠానా 1 ప్రణాళిక అమలుపరిచెడు. శత్రు సైనికులను దృష్టి మరల్చాలి. ఏనై రాక్షస రాజుకు తెల్వాని రహస్యం ఏంటి రాణా ప్రతాప్ కి బలమైన 10,000 సైన్యం కాకుండా ఇంకో 10,000 యుద్ధ సైన్యం ఉంది. రెండో ప్రణాళిక ఎందులో 2,000 సైనికులు కొండలకు 2 వైపులా పైన వండి పేడ బండర అలను దోర్లిస్తారు. దీనితో రాక్షస రాజు సైన్యం చెల్లా చెదురైపోతారు. వెంటనే బలమైన 10,000 మంది సైనికులు రాక్షస రాజు సైనికులని గెలవడం మొదలు పెడతారు. తరువాత రాజా ప్రతాప్ వెంటనే 3 ప్రణాళిక అమలు పరుస్తాడు. ఇంకో 1000 మంది సైనికులు మందుగుండు ఉన్న బాణలను సైనికుల మధ్యలోకి వేయగానే అంతా పెద్ద సైన్యం వాటిని దాటే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే రాణా ప్రతాప్ 4 ప్రణాళిక అమలుపరిచెడు. ప్రతాప్ కి అన్న ఇంకో బలం ఏంటి కొండ గుహలు. యుద్ధరంగం చుట్టూ సుమారు 30 గుహలు ఉన్నాయి. అందులోంచి 5,000 సైన్యం బలమైన గుర్రాల మీద వాచి రాక్షస రాజు సైనికులను ఈరి పరుస్తున్నారు. రాక్షస రాజు ఆశ్చర్యపోయాడు. యుద్ధం ఎలా కూడా చేస్తారా ఏనై వెంటనే రాక్షస రాజు ఠానసైన్యాన్ని ఆదేశించాడు. విడిగా యుద్ధం చేయొద్దు, అందరూ గంపులుగా ఉండి యుద్ధం చేయమన్నాడు. అప్పటికే 2 లక్షలు రాక్షస రాజు సైన్యం అంతం అయిపోయింది. రాక్షస రాజు ఆశ్చర్యపోయాడు. బలంగా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. రాక్షస రాజు వెంటనే రాజా ప్రతాప్ 5 పథకం అమలు పరిచాడు. గంపులుగా యుద్ధం చేస్తున్నారు. రాక్షస రాజు సైన్యంపై ఠానా దగ్గర ఉన్న పేడ పక్షులతో సంచులలో తెలు జెరలు, అడవి చీమలు, తెనెటీగలు, కుప్పలు
కుప్పాలు కుప్పాలుగా పంపించాడు. అప్పుడు సగం రాక్షస సైన్యం అటే చీలిపోయింది. వెంటనే 6 ప్రణాళిక అమలు పరిచాడు. యుద్ధ భూమి కింది నుండి తోడేళ్లు పంపడు. సగం రాక్షస సైన్యం అటే పారిపోయింది. ఇంకా 1,00,000 సైన్యం మాత్రం మైగిలి ఎండి. యుద్ధి గమనించిన రాక్షస రాజు ఠానా సైన్యం మొత్తాన్ని ఒక దగ్గరికి రమ్మని చెప్పడు. వ్యాలీ 20,000 మంది సైన్య ఉండే. ఎప్పుడు 15,000 మంది మైగిలారు. మనం 5,00,000 మందిమి, కానీ 1,00,000 సైనికులం మైగిలం. వారు మన ముందు చీమాలు కాబట్టి అందరూ గంపుగా ఎండండి, అసలు చీలిపోవద్దు యాని చెప్పి మళ్ళీ రాక్షస రాజు బలమైన యుద్ధం మోడలు పెట్టాడు. 50,000 సైన్యాన్ని కోటపైకి పంపి ఆక్రమించుకుందాం అనుకున్నాడు. ఇంకో 50,000 మందిని 15,000 మంది సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు రాక్షస రాజు. అప్పుడు 7 ప్రణాళిక అమలు పరిచాడు రాజా ప్రతాప్. ఎవరు ఊహించనట్టుగా యుద్ధరంగం లోకి 2,000 ఏనుగులు 50,000 రాక్షస సైన్యాన్ని చుట్టుముట్టాయి. అంతే ఏది చూసింగ్ ఇంకో 50,000 సైన్యం భయంతో కోటవైపు పరిగెత్తారు. అక్కడ 8 ప్రణాళిక నిప్పు బాణలు అమలు పరిచాడు రాజా ప్రతాప్. ఎప్పుడు రాక్షస రాజు రాజా ప్రతాప్ ఎడ్ధరు. ఎప్పటి వరకు ఎవరు చూడని యుద్ధం చేస్తున్నారు. చివరకు రాక్షస రాజు ఓడిపోయాడు. రాజా ప్రతాప్ అఠన్ని ప్రణాళికతో విడిచిపెట్టి అఠాని రాజన్ని తనిఖీ చేశాడు. 9 ప్రణాళిక జలవాడం.